తలపడిన పార్లమెంట్ ఉభయ సభలు. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే, ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు. ఇవాళ మోడీతో టీబీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేల భేటీ, స్టేట్ పాలిటిక్స్ పై చర్చించనున్న నేతలు. రెండో రోజు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ పర్యటన, పలు అంశాలపై ప్రధాని మోడీతో చర్చలు. నిర్మల్ జిల్లా ఇథనాల్ బాధిత గ్రామాల్లో ఉద్రిక్తత, పోలీసుల దిగ్బంధనంలో పలు గ్రామాలు. జీడిమెట్ల అగ్ని ప్రమాదం సహాయక చర్యల్లో జాప్యం, 24 గంటలుగా శ్రమిస్తున్న అధికార యంత్రాంగం. పల్నాడు జిల్లా క్రోసూరులో కొండ చిలువ కలకలం, ఇళ్ల మధ్య కనిపించడంతో భయాందోళనలో స్థానికులు. మిషన్ భగీరథ బోర్డుతో మంత్రి సీతక్క సమీక్ష, నీటి నాణ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశం. కేసులకు నేను భయపడనంటూ ఆర్జీవీ వీడియో రిలీజ్, షూటింగ్ లో ఉన్నందుకే విచారణకు రాలేదని వివరణ. తిరగబడతారని ప్రభుత్వం భయపడుతుందన్న ఎమ్మెల్సీ కవిత, అందుకే మాగునూరులో ముందస్తు అరెస్టులని ఎద్దేవా. పింఛన్ల కోసం వృద్ధులు రోడ్డెక్కారు, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కేటీఆర్ ట్వీట్. బఫర్ జోన్లోనే హైడ్రా రంగనాథ్ ఇల్లు, ఆధారాలున్నాయన్న కాంగ్రెస్ మాజీ నేత బక్కా జడ్సన్. బ్యాటరీ బైక్ పేలి చెలరేగిన మంటలు, మంటల తాకిడికి పార్కింగ్ లో ఉన్న 8 బైకులు దగ్ధం. కడప అనంతపురం జిల్లా సరిహద్దుల్లో ఉద్రిక్తత, ఆర్టీపీపీ ఫ్లైఆఫ్ తరలింపులో ముదిరిన రాజకీయ పోరు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో దంపతుల హత్య, డబ్బు నగల కోసమే హత్య జరిగి ఉంటుందని అనుమానం. కర్నూలు జిల్లాలో పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు, 10 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. నారాయణపేట జిల్లా మాగనూరులో విద్యార్థులకు అస్వస్థత, ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న సినీ నటి జ్యోతిక, జ్యోతికతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపిన అభిమానులు. తిరుమలలో బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక రీల్స్, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్. ఆర్టీసీలో 3 సీట్లు కేటాయించాలని వికలాంగుల డిమాండ్, వర్ధన్నపేట బస్ స్టేషన్ లో చీరలు కట్టుకుని నిరసన. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో పవన్ భేటీ, ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులపై విజ్ఞాపనలు. పతినెట్టంపడి మెట్లపై పోలీసుల ఫోటోషూట్, శబరిమల ఫోటోపై చెలరేగిన వివాదం. బంగ్లాలో హిందువులపై దాడులు ఆపాలి, హింసపై యుఎన్ఏ కలుగజేసుకోవాలన్న పవన్.
దూసుకొస్తున్న ఫెంగాల్ తుఫాన్ తమిళనాడు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ